అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 46 లక్షల మంది రైతన్నలకు ఒక భారీ శుభవార్త అయితే అందించిందండి కూటమి ప్రభుత్వం. అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన మొదటి విడత ఈ సంవత్సరానికి సంబంధించిన మొదటి విడత డబ్బుల్ని విడుదల చేయడానికి డేట్ని అయితే ఫిక్స్ చేయడం జరిగిందండి. అతి త్వరలోనే ఈ డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి. వీటి కోసం కొత్త మార్గదర్శకాలను అయితే విడుదల చేయడం జరిగిందనమాట. రైతన్నలందరూ ఈ మార్గదర్శకాలను ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల మీకు డబ్బులు ఏమాత్రం ఇబ్బంది లేకుండా మీ అకౌంట్లోకి అయితే పడడం జరుగుతుందన్నమాట. అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన గతంలో 2025 సంవత్సరంలో 3 విడతలు ఇవ్వడం జరిగింది. మొదటి విడతలో 7,000 రూపాయలను, రెండవ విడతలో 7,000 రూపాయలను, మూడో విడతలో 6,000 రూపాయలను రిలీజ్ అయితే చేయడం జరిగింది. మొత్తం 20,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి చేరిపోయిందనమాట. అయితే ఈ సంవత్సరం, ఈ ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ నుంచి 2026 ఏప్రిల్ నుంచి మనకు కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైందండి. ఈ ఆర్థిక సంవత్సరంలో అతి త్వరలోనే మొదటి విడతకు సంబంధించిన డబ్బుల్ని విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఈ విషయాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్రంలో రైతన్నల శ్రేయస్సే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన పథకమే అన్నదాత సుఖీభవ పథకం. ఈ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతన్నలకు సంవత్సరానికి 20,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అయితే అందించడం జరుగుతుంది. దీన్ని 3 విడతల్లో అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. గత సంవత్సరం 2025లో మొదటి విడత ఆగస్టు నెలలో విడుదలైంది, రెండవ విడత నవంబర్ నెలలో విడుదలైంది, మూడవ విడత మార్చి నెలలో విడుదలైంది. ఈ విధంగా మనకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం 3 విడతల్లో 20,000 రూపాయలను అయితే అందించడం జరుగుతోంది. అయితే కేంద్రంతో కలిసి మాత్రమే ఈ డబ్బులను అయితే అందించడం జరుగుతోంది. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా 6,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. అన్నదాత సుఖీభవ ద్వారా 14,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మొత్తం కలిసి 20,000 రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అయితే ఈ మొదటి విడత డబ్బులు ఎప్పటి నుంచి రైతుల ఖాతాల్లోకి చేరుతాయి అంటే మే నెల మొదటి వారం నుంచి ఈ డబ్బుల్ని వేయాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. మే నెల మొదటి వారం అంటే ఏప్రిల్ నెల చివరి వారంలో ఈకేవైసీ ప్రక్రియ అయితే ప్రారంభమవుతుంది. లిస్ట్ అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుందన్నమాట. రైతన్నలు ఈకేవైసీ చేయించుకున్న వాళ్ళకు మాత్రమే ఈ డబ్బులు అయితే పడడం జరుగుతుంది. ఈసారి ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని కూడా కంపల్సరీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకున్నాయండి. ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి ఉన్న వాళ్ళకు మాత్రమే డబ్బులు పడడం జరుగుతుంది. ఇప్పటికే 80% మంది ఈ రిజిస్ట్రార్ ఐడిని చేయించుకోవడం జరిగింది. ఇక 20% మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ వ్యవసాయ సహాయకుల్ని కలిసి మీ పట్టాదారు పాస్ పుస్తకము, ఆధార్ కార్డు, ఫోన్ నంబరు ఇచ్చినట్టయితే వాళ్ళు మీకు ఈ ఫార్మర్ రిజిస్టర్ ఐడిని ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. దీనివల్ల మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇక ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడితో పాటు ఈకేవైసీ ఖచ్చితంగా చేయించాల్సి ఉంటుందన్నమాట. పిఎం కిసాన్కి సపరేట్గా మరియు అన్నదాత సుఖీభవకి సపరేట్గా ఈకేవైసీ చేయించాల్సి ఉంటుంది. పిఎం కిసాన్కి గతంలో వెబ్సైట్లోనే చేసేందుకు అవకాశం ఉండేది. అయితే కొన్ని అవకతవకలు జరుగుతున్నట్లుగా ప్రభుత్వం దృష్టికి రావడంతో దీన్ని కేవలం బయోమెట్రిక్స్ ద్వారానే చేయాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. సిఎస్సి సెంటర్ లేదా మీ సేవా సెంటర్కి వెళ్ళి మీరు ఈ ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయొచ్చు అనమాట. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి ఇక ఈ పంట లేదా ఈ క్రాప్లో మీ పంటకు సంబంధించిన వివరాలను ఖచ్చితంగా నమోదు చేసుకుంటేనే డబ్బులు వేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఈ పంట లేదా ఈ క్రాప్లో నమోదు చేసుకున్న వాళ్ళకు మాత్రమే డబ్బులు అయితే వేయడం జరుగుతుంది. దీనివల్ల సబ్సిడీ డబ్బులు, అలాగే మనకు పంట బీమా పథకం యొక్క డబ్బులు, అలాగే ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు, ఇలాంటి డబ్బులన్నింటినీ పొందాలి అంటే ఈ పంట లేదా ఈ క్రాప్లో మీరు ఖచ్చితంగా పేర్లను అయితే నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక ఎన్పిసిఐ లింకింగ్ ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు రావడం జరుగుతుందండి. ఎన్పిసిఐ లింకింగ్ యాక్టివ్లో లేనట్టయితే మీ డబ్బుల్ని హోల్డ్లో పెట్టడం జరుగుతుందన్నమాట.
కాబట్టి ఎన్పిసిఐ లింకింగ్ కూడా ఒకసారి అయితే సరిచూసుకోండి. ఈ ఎన్పిసిఐ లింకింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. డబ్బులు డైరెక్ట్గా డీబీటీ పద్ధతిలో, డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో మీకు రావాలి అంటే మీరు ఖచ్చితంగా ఎన్పిసిఐ లింకింగ్ అనేది చేసుకొని ఉండాలి. ఇక చివరిదైన వెబ్ ల్యాండింగ్ కూడా ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుందండి. మీ ఆధార్ నంబర్కు మీ పట్టాదారు పాస్ పుస్తకాన్ని లింక్ చేయడాన్ని వెబ్ ల్యాండింగ్ అంటారు. ఇది కూడా మీకు ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుందండి. ఇక కౌలు రైతుల విషయానికి వచ్చినట్టయితే కౌలు రైతులకు ఏటా 20,000 రూపాయల సాయం అందిస్తాము అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఈ 20,000 రూపాయల్లో 14,000 రూపాయలు మామూలుగా అయితే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. అయితే కౌలు రైతులకు సొంత భూమి కలిగి ఉండరు కాబట్టి పిఎం కిసాన్ డబ్బులు అయితే రావడం జరగదు. పిఎం కిసాన్ డబ్బులు రావు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే ఆ డబ్బుల్ని కూడా భరిస్తూ కౌలు రైతులకు అయితే 20,000 రూపాయలు అందించాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. 20,000 రూపాయలు రావాలి అంటే మనకు కౌలు రైతు గుర్తింపు కార్డులు అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలి. కౌలు రైతు గుర్తింపు కార్డు ఉన్న వాళ్ళకు, CCRC కార్డ్స్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ డబ్బులు అయితే వేయడం జరుగుతుందన్నమాట. ఇక కౌలు రైతులకి ఈ విడతలోనే 20,000 రూపాయలు అందించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది. అతి త్వరలోనే మే నెల మొదటి వారంలో ఈ డబ్బులు అయితే కౌలు రైతులకు కూడా చేరుతాయన్నమాట. అయితే 6,600 కోట్ల రూపాయలను బడ్జెట్లో నిధులను కేటాయించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ 6,600 కోట్ల రూపాయలతో కౌలు రైతులకు కూడా లబ్ధి చేకూర్చాలని నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఇక కొత్తగా అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి అంటే అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్కు సపరేట్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు అప్లై చేసుకోవాలంటే pmkisan.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి అక్కడ న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి మీ వివరాలన్నింటినీ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియను అయితే పూర్తి చేయొచ్చు. లేదా మీ దగ్గరలో ఉన్న మీ సేవ లేదా CSC సెంటర్కి వెళ్ళి అక్కడ మీ పట్టాదారు పాస్ పుస్తకము, బ్యాంకు ఖాతా, అలాగే ఆధార్ కార్డు, మీ ఫోన్ నంబరు ఇచ్చినట్టయితే వాళ్ళు అప్లై చేసి మీకు ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఈ విధంగా మీరు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు అప్లై అయితే చేసుకోవచ్చండి. ఇక అన్నదాత సుఖీభవ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలంటే అన్నదాత సుఖీభవ పథకం కేవలం రైతు భరోసా కేంద్రాల్లో మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మీ పట్టాదారు పాస్ పుస్తకము, బ్యాంక్ అకౌంటు, ఆధార్ కార్డు తీసుకెళ్ళినట్టయితే మీకు వ్యవసాయ సహాయకులు ఉంటారు అక్కడ. వ్యవసాయ సహాయకులు మీకు అప్లై అయితే చేయడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా ఈ 2 పథకాలు కలిసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ 2 పథకాలు కలిసే 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందండి. ఒక పథకంకి అప్లై చేసుకున్నట్టయితే ఇంకొక పథకం డబ్బులు రావు. 2 అప్లై చేసుకుంటే మాత్రమే డబ్బులు అయితే రావడం జరుగుతుంది. ఇదండి మనకు అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.